రక్షాబంధనం పూర్తి కథ. అన్నా చెల్లెళ్ళ పవిత్ర బంధం. ఒక చిన్న దారం. చూడడానికి అది చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఆ దారంలో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, నమ్మకం ఉంది, ఒకరికొకరు తోడుగా నిలబడాలనే మాట ఉంది. అదే పవిత్రమైన రక్షాబంధనం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కడతారు. అన్నదమ్ముళ్ళు తమ అక్క చెల్లెళ్ళకి కానుకలిచ్చి జీవితాంతం వారికి తోడుగా అండగా ఉంటామని ప్రేమతో మాట ఇస్తారు. అయితే ఈ రాఖీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? రాఖీ వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? శ్రీకృష్ణుడు ద్రౌపదికి రక్షాబంధనంతో ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్రౌపది కథ. రక్షాబంధనానికి అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఒకటి శ్రీకృష్ణుడు మరియు ద్రౌపదికి సంబంధించినది. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయం అయ్యి రక్తం వచ్చింది. అది చూసిన ద్రౌపది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన చీరలోని కొంత భాగాన్ని చించి శ్రీకృష్ణుడి చేతికి వేలికి కట్టింది. ఆమె చేసినది చిన్న సహాయమే కావచ్చు, కానీ అందులో ఉన్న ప్రేమ, ఆప్యాయత, భక్తి మాత్రం ఎంతో గొప్పవి. ద్రౌపది తనకు చేసిన ఆ చిన్న సహాయాన్ని శ్రీకృష్ణుడు ఎప్పటికీ మర్చిపోలేదు. ఆమె చూపించిన ఆప్యాయతకు ప్రతిగా అవసరమైన సమయంలో ద్రౌపదికి తాను తోడుగా అండగా ఉంటాననే భావం ఈ ప్రసిద్ధ గాథలో ప్రతిఫలిస్తుంది. కొంతకాలం తర్వాత మహాభారతంలో అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. కౌరవుల సభలో ద్రౌపది అవమానానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె తన భర్తలను, పెద్దలను సహాయం కోసం చూసింది, కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు. చివరికి ఆమె తన మనసంతా శ్రీకృష్ణుడిపై ఉంచి ఆయనను ప్రార్థించింది. కృష్ణ, నన్ను రక్షించు అని ఆర్తిగా పిలిచింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతున్నా ఆ చీర అంతం కాలేదు. చీర పెరుగుతూనే ఉంది. చివరికి దుశ్శాసనుడు అలసిపోయాడు. ద్రౌపది గౌరవం కాపాడబడింది. ఈ కథ ద్వారా ఒక గొప్ప సందేశం మనకు తెలుస్తుంది. నిజమైన ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా ఎప్పటికీ వృధా కాదు. మనము ఎవరికి చేసిన మంచిని భగవంతుడు మరిచిపోడు. శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది కథను రక్షాబంధనంతో అనుసంధానిస్తూ అనేక ప్రాంతాల్లో చెప్పుకుంటారు. ఎందుకంటే రాఖీ యొక్క అసలు భావం కేవలం రక్త సంబంధం కాదు, ప్రేమతో ఏర్పడిన బంధాన్ని కాపాడడం, అవసరమైన సమయంలో ఒకరికొకరు అండగా నిలబడడం, ఆపదలో ఉన్నప్పుడు వదిలిపెట్టకుండా తోడుగా ఉండడం. అదే రక్షాబంధనం ఇచ్చే గొప్ప సందేశం. మహాబలి, లక్ష్మీదేవి కథ. రక్షాబంధనానికి సంబంధించిన మరో ప్రసిద్ధ పురాణ గాథను మహాబలి మరియు లక్ష్మీదేవికి సంబంధించింది. మహాబలి గొప్ప భక్తుడు. భగవంతుడు విష్ణువు వామనావతారంలో మహాబలిని పరీక్షించిన కథ మనకు తెలిసిందే. తరువాత విష్ణువు మహాబలికి ఇచ్చిన మాట ప్రకారం అతని రాజ్యాన్ని కాపాడుతూ అతని దగ్గర ఉండే పరిస్థితి ఏర్పడింది అని ఒక పురాణ సాంప్రదాయం చెబుతుంది. విష్ణువు వైకుంఠానికి దూరంగా ఉండడంతో లక్ష్మీదేవి బాధపడింది. అప్పుడు ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో మహాబలి వద్దకు వెళ్ళి అతని చేతికి పవిత్రమైన రక్షా దారాన్ని కట్టిందని కథ చెబుతుంది. తరువాత తాను లక్ష్మీదేవినని తెలియజేసింది. మహాబలి ఆమెను తన సోదరిగా భావించి గౌరవించాడు. విష్ణువును వైకుంఠానికి తిరిగి వెళ్లేందుకు అనుమతించాడు. ఈ కథ కూడా రక్షాబంధనం అనేది ప్రేమ, గౌరవం, రక్షణతో కూడిన పవిత్ర బంధమని తెలియజేస్తుంది. ఇంద్రుడు, ఇంద్రాణి కథ. పురాణాల్లో రక్షాబంధనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కథ ఇంద్రుడు మరియు ఇంద్రాణికి సంబంధించినది. ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు కొనసాగింది. రాక్షసుల బలం పెరుగుతూ ఉండడంతో దేవతలు తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డారు. దేవేంద్రుడు, ఇంద్రుడు కూడా ఆందోళన చెందాడు. తన రాజ్యాన్ని, దేవతలను ఎలా రక్షించాలో ఆలోచించాడు. అప్పుడు దేవగురువు బృహస్పతిని ఆశ్రయించాడు. బృహస్పతి ఒక పవిత్రమైన రక్షా విధానం చేయాలని సూచించాడు. శ్రావణ పౌర్ణమి రోజున మంత్రాలతో
పవిత్రం చేసిన రక్షా దారాన్ని సిద్ధం చేశాడు. ఇంద్రుని భార్య ఇంద్రాణి భక్తి శ్రద్ధలతో ఆ రక్షణ ఇంద్రుడి చేతికి కట్టింది. ఆ పవిత్ర రక్షాదారం దేవేంద్రుడికి ధైర్యాన్ని, దైవానుగ్రహాన్ని ప్రసాదించిందని పురాణ గాథ చెబుతుంది. ఆ తర్వాత ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించి దేవత రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఈ కథలో రాఖీ కేవలం ఒక దారం కాదు, దైవ రక్షణకు, ధైర్యానికి, విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ రక్షాబంధనం ఎప్పుడు ఎలా జరుపుకుంటారు? రక్షాబంధన రోజున ఉదయం అక్క చెల్లెళ్ళు స్నానం చేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఆ పూజా పాత్రలో కుంకుమ, అక్షింతలు, దీపం, హారతి, రాఖీ, మిఠాయి వంటివి సిద్ధం చేసుకుంటారు. ముందుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. తర్వాత అన్నదమ్ములకి కుంకుమ పెట్టి అక్షింతలు వేసి హారతిచ్చి అతని చేతికి రాఖీ కడతారు. సోదరులు తమ సోదరికి కానుక ఇచ్చి ఆమెకి అండగా తోడుగా ఉంటానని ప్రేమతో మాట ఇస్తారు. రాఖీ యొక్క అసలు అర్థం. రాఖీ అంటే కేవలం చేతికి కట్టుకునే అందమైన దారం మాత్రమే కాదు, అది ఒక వాగ్దానం. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు నా సహాయం అవసరమైనప్పుడు నీకు నేను అండగా తోడుగా ఉంటాను అనే భావానికి ప్రతీక. అలాగే సోదరి కూడా తన సోదరుడి ఆరోగ్యము, సంతోషము, విజయం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. అందుకే రక్షాబంధనం ఒకవైపు సోదర సోదరీమణుల బంధాన్ని జరుపుకునే పండుగగా కాక, మరోవైపు పరస్పర ప్రేమ, బాధ్యత, శ్రేయస్సుకు గుర్తుగా నిలుస్తుంది. రక్షాబంధనం మనకు నేర్పే 5 గొప్ప విషయాలు. మొదటిది ప్రేమ. నిజమైన ప్రేమకు పెద్ద కానుకలు అవసరం లేదు. ఒక చిన్న దారం కూడా ఎంతో పెద్ద భావాన్ని చెప్పగలదు. రెండవది రక్షణ. మనకు అవసరమైనప్పుడు మన కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి. మూడవది నమ్మకం. బంధం బలంగా ఉండాలంటే పరస్పర నమ్మకం ఉండాలి. నాలుగవది కృతజ్ఞత. మన కోసం ఎన్నో చేసిన సోదర సోదరీమణులకు ప్రేమను వ్యక్తం చేసే రోజు ఇది. ఐదవది కుటుంబ బంధం. ఎంత దూరంగా ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను గుర్తు చేసే పవిత్రమైన సందర్భం ఈ రక్షాబంధనం. ఒక చిన్న రాఖీ, ఒక చిన్న దారం, కానీ దాని వెనక ఉన్న భావం మాత్రం ఎంతో గొప్పది. అది కేవలం అన్నా చెల్లెళ్ల చేతులను కలిపే దారం కాదు, మనసులను కలిపే బంధం. దూరంగా ఉన్న సోదరుణ్ణి దగ్గరకు తీసుకువచ్చే ప్రేమ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అనుబంధం, ఆపదలో ఒకరికొకరు అండగా నిలబడే నమ్మకం. అందుకే రక్షాబంధనం మనకు చెప్పే గొప్ప సందేశం: బంధం రక్తంతో మాత్రమే ఏర్పడదు, ప్రేమతో ఏర్పడిన బంధాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. ఈ పవిత్రమైన రక్షాబంధన రోజున ప్రతి అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆనందం, ఐక్యత ఎప్పటికీ నిలిచి ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్.